రండి 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 అని ఆ నోవాహు తన ఓడలోకి తయారు చేసిన ఓడలోకి పిలిచిన రీతిగానే మరి ఇక్కడ కూడా ఈ సహవాసంలోకి రండి అంటే మరి మనుషులు ఏం సాకులు చెప్తున్నారు? మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పుంటారు నోవాహుకి. ఏమని? అయ్యా మా అమ్మాయి పెళ్లి కుదిరింది, మేము అన్నీ కూడా రెడీ చేసుకోవాలి, ఇక రేపు మా అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళాలి, మరి వాడికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి, ఇంకా మా బతుకు తెరువు కోసం మేము పోవద్దా? కాబట్టి ఈయనే అనేక రకాలైన సాకులు చెప్పి ఎవరు కూడా ఆయనకి చెయ్యందించాలా, సహకరించాలి. కానీ నోవాహు అంట దేవుడు చెప్పినట్టు యావత్తూ చేసెను అని దేవుని వాక్యంలో రాయబడతాం. కాబట్టి ఎప్పుడైనా కానీ దైవ సేవకురాలు ఒక మాట చెప్తే దానికి అన్నడు కూడా ఎదురు తిరగకూడదు. కాబట్టి దేవుని సేవకులకి లోబడి మనము జీవిస్తే మీరే కాదు నేను కూడా ఆ పని నేను లోబడి చేశామనుకోండి దానికి ఎంతో ప్రతిఫలము ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకని మోషే కూడా దేవుడు చెప్పినట్టు చేశాడు. మోషే చెప్పింది యెహోషువ చేశాడు. యెహోషువ చెప్పినట్టు జనులు విన్నారు. అయ్యా మేము మోషే మాట ఎలా విన్నామో నీ మాట కూడా అలాగే వింటాము అని వాళ్ళని సేవకుల యొక్క నడిపింపుకి అంకితం చేసుకున్నారు. అందుకనే వాళ్ళు ఏమయ్యారంటే గొప్ప వాళ్ళు అయ్యారు. అర్థమైందా? సేవకుల నడిపింపుకి ఎప్పుడైతే మనం లోబడతామో మనల్ని దూరం నుండి నడిపించేవారు, దూరం నుండి వాక్యం చెప్పేవారు, వాక్యం వింటాం, వెళ్ళిపోవటం, వస్తాం అని ఒక సేవకురాలికి కానీ సేవకుడికి కానీ దగ్గరగా నడిస్తే కృప పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? కృప. కాబట్టి ఆ కృప గొప్పది. కాబట్టి కృప అంటే ఏంటి? ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళటమే కృప. అందుకనేసిన కదా కృప వెంబడి కృప పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో ఏం పాడతాం మనం? జయగీతం పాడతాం. కాబట్టి నీ నోట జయగీతం పాడాలని దేవుని కోరిక. అర్థమైందా? నాకేమో పాటలు రావక్క అంటాం. కాబట్టి ఏం పాట పాడాలి ఈరోజు నుంచి? జయమే జయమే యేసు నామములో విజయమే అని పాడాలి. అర్థమైందా? కాబట్టి జయ గీతాలు పాడాలి. ఉసూరుమనే పాటలు పాడకూడదు, కానీ హుషారైన పాటలు అంటే అందుకే దావీదు అన్నాడు ఉల్లాసంతో పాడాలి, ఉత్సాహంతో పాడాలి. సీయోనుకి ఎలా రావాలి? ఉత్సాహ గానము చేయిచు రావాలి. కాబట్టి ఉత్సాహ గానము చేస్తూ ఆయన సన్నిధికి మనము రావాలంట. ఆయన ఆవరణాలలోనికి వచ్చేటప్పుడే ఒక పాట అలా పాడుకుంటూ రావాలంట. అప్పుడు నీకు ఆత్మలో ఏమొచ్చిందంటే శక్తి వస్తుంది. కాబట్టి ఇంట్లో అరిచిన అరుపులు, ఇంట్లో విసుక్కునేటువంటి విసుగుదలలు ఎన్నో వస్తుంటాయి ప్రతి కుటుంబంలో. అవన్నీ కూడా ఆ పాటలోనే ఒకరు మర్చిపోతాం. కాబట్టి దేవుని ఆవరణములలోకి మనం ఎలా ప్రవేశించాలంటే ఉత్సాహ గానములతోటి ఆయన సన్నిధికి మనము రావాలి. కాబట్టి రండి యెహోవా సన్నిధిని నమస్కారం చేయుదుము అని కీర్తనకారుడు అంటాడు. ఇంకా ఆయన సన్నిధికి ఎందుకు రావాలి? మనము ఆయనకు నమస్కారం చేయటానికి రావాలి. అంతేగాని జాన్సక్కకి ఎవ్వలేరే తెలియ కూర్చుందామనే జాగ్రత్త కాదు. కానీ నా దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు, ఎందుకు ఈ సన్నిధిలోకి నన్ను దేవుడు తీసుకొస్తున్నాడు. మరి రేపు 1000 మందిలో నిలబడతావు అనుకో, రేపు నువ్వు వాక్యం చదవడానికి కామెంట్ చెప్పాలి. 1000 మందిలో నిలబడతావు అనుకో, మరి దానికి ట్రైనింగ్ పరిశుద్ధాత్మ తండ్రి నీకు దేవుడు ఇక్కడ ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వు ఈ ట్రైనింగ్లో నువ్వు పర్ఫెక్ట్ అయ్యావనుకో, రేపు 10,000 మందిలో నిలబడినా కానీ తేరజమ్మకు అదురు లేదు, బెదురు లేదు. చక్కగా మైక్ ముందు వెళ్ళిపోయి చక్కగా వాక్యం చదవటమే కాదు, స్త్రీలకి వాక్యం చెప్పి నువ్వు వాక్యాన్ని చక్కగా బోధించగలుగుతావు కూడా. ఆమె చెప్పు. నాకేమొచ్చిందక్క అంత తెలియని దాన్నక్క అని అనుకోవడానికి లేదు. నాకన్నా నీవు ఎక్కువగా బోధించగలుగుతావు. కాబట్టి నీలో అంత కృప ఉందని ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. నాకు తెలియదు. అర్థమైందా? కాబట్టి కృపను ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. కృప ఉన్నప్పుడు ఒక్కళ్ళున్నా వెళ్ళి వాడబడాలి, 100 మంది ఉన్నా వెళ్ళి వాడబడాలి, 10,000 మంది ఉన్నా కానీ మన మధ్యలోకి వెళ్ళి మనము వాడబడాలి. కాబట్టి కృప గొప్పది. కాబట్టి అందరికీ చదువు రాదు, దేవుడు నీకు చదువుని ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? శ్రమ
శ్రమ నొందిన దేశంలో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకే. ఎంతమందిని రక్షిస్తాడంట? శ్రమ. మా అడ్డం రాకూడదు వీడియోకి. ఆపేరా మళ్ళీ.